సినిమా చూడమని హరిహర వీరమల్లుని బాయ్కాట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా పగబట్టారా లేకపోతే ఎందుకు అట్లా? పవన్ కళ్యాణ్ మీద పగ ఏమి ఉండదు కానీ వాళ్ళు ఏంటంటే పార్టీ పరంగా విభేదిస్తారు కదా. వైసీపీ పార్టీ ఒకటి, ఈ జనసేన పార్టీ వేరు కదా. అందువల్ల అని ఉండొచ్చు, తప్పే. అంటే ఇది సినిమా వచ్చింది, ఫ్యాన్స్ చూసుకుంటారు. సో అయినా దానికి వాళ్ళకి బాయ్కాట్ చేయాల్సిన పని, ఎలక్షన్ లో ఓడిపోయారన్న కోపం ఇక్కడ చూపిస్తున్నారు లేకపోతే? సినిమా పరంగా రాజకీయ పరంగా చాలా విభేదాలు ఉంటాయండి. సినిమాని మనం సినిమా లాగానే చూడాలి తప్ప మనం పార్టీలతో పని ఏముంది, మన ఆనందం కోసం చూస్తాం. వైసీపీ పార్టీ వాళ్ళు చూడొచ్చు, ఇంకో పార్టీ ఎవరైనా చూడొచ్చు. అంటే వాళ్ళు బాయ్కాట్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోద్దా? అంత దమ్ము వాళ్ళకు ఉందా అసలు ఆపే దమ్ము? ఇక్కడ ఎవరు ఆపుతారన్నది ముఖ్యం కాదు. పబ్లిక్ సినిమాను చూస్తే ఆదరణ పెరిగిద్ది. అందరూ మానేస్తే ఆ సినిమా మనకి ఆదరణ ఎట్లా పెరిగిద్ది? అది చూడాలి. కానీ మనం వాళ్ళు చూడకపోతే సినిమా ఆగిద్ది అంటే, పబ్లిక్ అంతా చూడకపోతే సినిమా ఏం చేస్తుంది? సగం మంది చూసి సగం మంది చూస్తే సినిమా అనేది, ఇప్పుడు 100 మంది చూడాల్సిన సినిమాని 50 మంది చూస్తే 50 మంది వల్ల వచ్చే డబ్బులే వస్తాయి, కానీ 100 మంది డబ్బులు రావు కదా. ఇక్కడ ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి, జోరుగా సాగుతున్నాయి. మరి ఇంకా వాళ్ళు బాయ్కాట్ చేసే ఉపయోగం ఏముంది? వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ మానసిక ఆనందం కోసం వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళు తప్పు పట్టడం ఎందుకు? మనం వాళ్ళు బాయ్కాట్ చేసుకొని అభిమానులు చూడని, ప్రజలు రెండు వైపులు సినిమాలు చూస్తారు. ఎవరిష్టం వాళ్ళది, మనం చెప్పనీకి లేదు. వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేశారు అని చెప్పేసి మనం ఎట్లా చెప్తాం? ఏమో వాళ్ళ ఇష్టం లేక వాళ్ళు చేశారేమో, అది నేను ఎట్లా చెప్పగలుగుతాను? వైసీపీ ఇష్టం, అది చూడాలా వద్దా, బాయ్కాట్ చేయాలనేది వాళ్ళ ఇష్టం. హరిహర వీరమల్లు పైన మీ అభిప్రాయం ఏంటి? హిట్ ఆఫ్ ఫ్లాప్ ఏమనుకుంటున్నారు? ఆఫ్టర్ 5 సంవత్సరాల నుంచి తర్వాత వచ్చింది కాబట్టి సినిమా ప్రేక్షకుల్లోనూ రాజకీయ పరంగా గాను సామాజిక పరంగా అంచనాలు ఉంటాయి. ఎక్కువ రోజులైంది కాబట్టి ఆ సినిమాను చూడటానికి అందరూ ఎదురు చూస్తుంటారు, అంతే.